హాయ్ ఐమ్ డాక్టర్ సతీష్ రా. సో 3 రోజులు 5 రోజుల పైగా మీకు ఫీవర్ కంటిన్యూస్గా వస్తుంది అంటే జాగ్రత్త పడండి. సో రీసెంట్లీ మనకు మంకీ పాక్స్ కేసెస్ అనేవి వేరే కంట్రీస్లో చూశారు, WHO మనల్ని అలర్ట్ చేసింది. కానీ ఇండియాలో కూడా మనకు ఈ సెప్టెంబర్ 9కు ఒక కేసు కనబడింది. మళ్ళీ రీసెంట్లీ కూడా ఈ వారం రోజుల క్రిందట ఇంకో కేసు కనబడింది. సో మంకీ పాక్స్ వేరే దేశాల నుంచి మన ఇండియాలోకి వచ్చినట్టుగా WHO ప్రకటించింది. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. మనం మొన్నటి వరకు కరోనా 2020లో పెద్ద కరోనా మనకు ఆల్మోస్ట్ 2-3 వేవ్స్లో మనం పోరాడి మనం ఇప్పుడు అందరము కూడా ఎంతో హెల్తీగా ఉన్నాము. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక అలర్ట్ వచ్చింది, మంకీ పాక్స్ అంట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద వైరసే. మనం పెద్దగా భయపడి హైరాణ పడాల్సిన అవసరం అయితే లేదు, కానీ జాగ్రత్త పడదాం. సో ఏంటి డిఫరెన్సెస్? ఇప్పుడు జనరల్లీ మనకు ఇంతకుముందు స్మాల్ పాక్స్ ఉండేది. ఇప్పుడు అదే స్మాల్ పాక్స్ మంకీ పాక్స్ లాగా కొంతమందికి ఆ వైరస్లు వేరే, కానీ ఇప్పుడు మంకీ పాక్స్లో కూడా అవే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. కానీ ఆ స్మాల్ పాక్స్కి మంకీ పాక్స్కి మేజర్ తేడా ఏం కనిపించట్లేదు. ఒకటే ఒక తేడా ఏంటంటే, మీకు స్మాల్ పాక్స్లో అయినా మంకీ పాక్స్లో అయినా కనిపించే ఏంటంటే ఫీవర్ రావడము, బాడీ పెయిన్స్ రావడము, లేకపోతే కొన్ని రకాల రెస్పిరేటరీ ఇష్యూస్ రావడము, సో థ్రోట్ పెయిన్ రావడము, బాడీ పెయిన్స్ రావడము, స్కిన్ పైన ర్యాషెస్ రావడము, ఇవన్నీ రెండిట్లలో చూస్తున్నాం స్మాల్ పాక్స్ అండ్ మంకీ పాక్స్లో. కానీ మంకీ పాక్స్లో ముఖ్యంగా ఏంటంటే మీకు డిఫరెన్షియేషన్ ఏంటంటే లింఫ్ నోడ్స్ అనేవి వాపు వస్తున్నాయి. సో ఈ లింఫ్ నోడ్ వాపు ఉంది అని అంటే ఖచ్చితంగా అది మనం మంకీ పాక్స్ కింద డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సో ఏం చేద్దాం, ఇది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది చాలామందికి అంటే, మంకీ పాక్స్ అనేది మీకు డ్రాప్లెట్స్ ద్వారా అండ్ టచ్, అంటే మీకు ఎక్కడైతే స్కిన్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకు ముట్టుకోవడం ద్వారా మనకు స్ప్రెడ్ అవుతుంది. సో ఎవరి బట్టలు వాళ్ళు సపరేట్గా ఉంచుకుంటూ, కొంచెం దూరంగా ఉంటూ, కొంచెం మాస్కులు ధరిస్తూ ఉంటే మనము దీని నుంచి బయటపడవచ్చు. అండ్ మేజర్గా మనకు సిమ్టమ్స్ అనేవి ఏంటంటే ఒక 2 వీక్స్ 2 to 4 వీక్స్లో మనకు తగ్గిపోతాయి కొన్ని మెడిసిన్స్ వాడుకుంటే. దీనికి యాంటీబయాటిక్స్ పనిచేయవు, ఎందుకంటే వైరస్ కాబట్టి. సో యాజ్ పర్ సిమ్టమాటికల్లీ మనం మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. సో భయపడకండి, కానీ జాగ్రత్త పడండి. సో ఈ స్మాల్ పాక్స్ ఈ మధ్యలో అండ్ ఇంకొకటి చికెన్ గున్యా, నాకు ఈ 1 వీక్లో అంటే ఈ 1 వీక్ బ్యాక్ నుంచి ఆల్మోస్ట్ ఒక 6 to 7 చికెన్ గున్యా కేసెస్ వచ్చాయి, కన్ఫర్మ్డ్ చికెన్ గున్యా కేసెస్. సో దీంట్లో కూడా ఇవే సిమ్టమ్స్ ఉంటాయి, ఫీవర్ రావడము, బాడీ పెయిన్స్ రావడము, సో కొంతమందికి దగ్గు రావడము. సో అంటే మనకి ఇక్కడ భయపడాల్సింది ఏం లేదు, కానీ జాగ్రత్త పడితే బెటర్. చికెన్ గున్యాలో కూడా మనకు చికెన్ గున్యా చాలామందికి తెలుసు. ఇంతకుముందు చికెన్ గున్యా వచ్చి ఇప్పటికీ కూడా జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు కొంతమంది వస్తూ ఉంటారు. సో చికెన్ గున్యా అయినా, అది మంకీ పాక్స్ అయినా, ఏ నార్మల్ మీకు ఇన్ఫ్లుయెంజా అయినా, ఏదైనా భయపడాల్సిన అవసరం లేదు, కానీ అలర్ట్గా ఉందాము. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ మధ్యలో మనకు ఆయుష్ డిపార్ట్మెంట్ హోమియోపతిలో ఏ మెడిసిన్స్ వాడాలనేది కూడా రిలీజ్ చేసింది. మీకు ఆ వీడియో గురించి కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో అంటే ముందు జాగ్రత్తగా మనకి ఈ మెడిసిన్స్ తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా కూడా మనకి ఏదైనా మంకీ పాక్స్ వచ్చినా, లేదు చికెన్ గున్యా వచ్చినా, కొన్ని రకాల మెడిసిన్స్ వాడుకుంటే బయటపడవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.